So I'm Divya from Narasimha Engineering College. I'm Dr. Swapna, Professor and Head Radiation Oncology from Malareddy Cancer Hospital, Suraram. So on the eve of World Cancer Day, every year World Cancer Day is celebrated on February 4th. So from the 2022 to 2024, the theme of the World Cancer Day is Close the Care Gap. In that, this year is the theme is everyone deserves access to cancer care. మీన్స్ ప్రతి ఒక్కరూ వెదర్ పేదవారు కానీ రిచ్ వాళ్ళు కానీ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరికీ క్యాన్సర్ చికిత్స అనేది అందుబాటులో ఉండాలి. సో అది బేస్ చేసుకొని అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటి వాటి గురించి ఈరోజు మనము ఇక్కడ విద్యార్థులకి తెలియజేద్దాం. Thank you, ma'am. So before Feb 4th only we are collecting the awareness of the cancer. So ma'am, అసలు what is cancer? సో క్యాన్సర్ అంటే ప్రతి మానవ శరీరంలో మనకి ఏంటంటే కణాలు కంటిన్యూస్గా విభజన జరుగుతూ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారము అంటే అబ్నార్మల్గా ఉన్న సెల్స్ అనేవి తీసేయబడతాయి, నార్మల్గా ఉన్న సెల్స్ అవి ఎంతవరకు అవసరమో అంత డివిజన్ అవుతుంది. ఎప్పుడైతే దానిపైన ఒక నియంత్రణ లేకుండా క్యాన్సర్ కణాల విభజన పైన నియంత్రణ లేకుండా అబ్నార్మల్ సెల్స్ కంటిన్యూస్గా విభజన చెందుతూ ఒక గడ్డలాగా ఫామ్ అవ్వడాన్ని మనము క్యాన్సర్ అంటామన్నమాట. సో ఓకే మ్యామ్, అసలు సిమ్టమ్స్ ఏంటి క్యాన్సర్? సో అన్ని క్యాన్సర్స్ని మనం మొదటి దశల్లో గుర్తించలేం, కానీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంటాయన్నమాట. సో అసాధారణమైన రక్తస్రావం అంటే ఆడవాళ్ళలో మామూలుగా నెలసరి అనేది ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి వస్తుంది. అలా కాకుండా ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కానీ, మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదంటే సెక్స్లో పాల్గొన్న తర్వాత కానీ రక్తస్రావం జరుగుతున్నట్టయితే అది అసాధారణమైన గుర్తించి తగు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ యొక్క ఇండికేషన్. అలా కాకుండా మెనోపాస్ అంటే ముట్లు ఆగిపోయిన స్త్రీలలో 1 సంవత్సరం తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ రక్తస్రావం అవుతుంది అంటే వాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ని మనము సస్పెక్ట్ చేయొచ్చు, దానికి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇలానే కాకుండా ఏదైనా నొప్పి లేని గడ్డలు మనకు బాడీలో ఎక్కడైనా ఎస్పెషల్లీ రొమ్ముల్లో కనుక నొప్పి లేని గడ్డలు వస్తే మనము బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా దానికి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. గొంతు బొంగురు పోవడం, నెక్స్ట్ వచ్చేసి మన స్వరపేటిక దగ్గర గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, లారింజల్ క్యాన్సర్స్ అంటాం, అక్కడ ఏమైనా గడ్డలు ఫామ్ అయినట్టయితే మన గొంతు బొంగురిపోతుంది. ఇలాంటి గొంతు బొంగురిపోవడం ఉన్నా కూడా ఇమీడియట్గా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. మానని దగ్గు, మామూలుగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఆర్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాస్ వస్తే ఒక 2 వారాల లోపల మనకు దగ్గు అనేది తగ్గిపోతుంది. అలా తగ్గకుండా కంటిన్యూస్గా మనకు దగ్గు వస్తూనే ఉంది 2 వారాల తర్వాత కూడా అనుకుంటే అది టీబీ కానీ అయి ఉండొచ్చు, లేదా క్యాన్సర్ కానీ అయి ఉండొచ్చు. సో తగు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది కాకుండా ఇంకా ఏంటంటే మనకు తినడంలో ఇబ్బంది రావడం అనమాట. యూజువల్గా ఆహార వాహికలో కనుక మనకి ఏదైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నట్టయితే ఆహార వాహిక నుంచి ఫుడ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అది కాకుండా పుట్టుమచ్చల్లో మార్పు రావడం, ఇది మెలనోమా. మామూలుగా పుట్టుమచ్చలు అనేవి మనకు చిన్నగా ఉంటాయి. సో ఇవి సడన్గా పెరిగి పెద్ద అవ్వడం అనేది మెలనోమా అనే క్యాన్సర్కి సంకేతం. ఇలానే కాకుండా మానని పుండు, మామూలుగా నాలుక పైన కానీ ఇంకెక్కడైనా కానీ పుండులాగా అల్సర్స్ అంటారనమాట, అవి ఫామ్ అయితే 2 వారాల లోపల మనకు తగ్గిపోతాయి. కానీ అలా తగ్గకుండా కంటిన్యూస్గా ఆ అల్సర్ యొక్క పరిమాణం కానీ పెరుగుతూ ఉంది అంటే మాత్రం అది కంపల్సరిగా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద నార్మల్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపించినచో ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే మనం మొదటి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. మ్యామ్, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి మ్యామ్? సో ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే మానవ శరీరంలో బాడీలో ఏ అవయవంకైనా క్యాన్సర్ రావచ్చు, ఎక్సెప్ట్ జుట్టుకి గోర్లకి తప్పితే మానవ శరీరంలో ఏ అవయవంకైనా క్యాన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా పక్కన స్మోకింగ్ చేస్తున్నా సరే, స్మోకింగ్ చేసిన వాళ్ళకన్నా దాన్ని పీల్చిన వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ధూమపానం అంటే స్మోకింగ్, రాదర్ దెన్ స్మోకింగ్ కంటే కూడా ఐ కెన్ సే ఈ టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ అంటే పొగాకు ఉత్పత్తులన్నీ కూడా, అది బీడీ కానీ, చుట్ట కానీ, లేదంటే తంబాకు, నశము, ఇలాంటి జర్దా, పాన్పరా, గుడ్గా, ఇలాంటి ఏ ఫామ్లోనైనా మనము ఈ
పొగాకు ఉత్పత్తులు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60-70% క్యాన్సర్స్ అన్నీ కూడా పొగాకు వల్లనే వస్తున్నాయి. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ధూమపానం చేస్తున్నప్పుడు మనకు వాళ్ళ పక్కన ఉంటే క్యాన్సర్ వస్తుందా. సో ఫస్ట్ ధూమపానం చేసే వాళ్ళని ప్రైమరీ అంటారనమాట. సో నెక్స్ట్ పీల్చే వాళ్ళని సెకండరీ అనమాట. సో పీల్చే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ కంటే తక్కువ ఉండొచ్చు, కానీ వీళ్ళలో కూడా ఈవెన్ దో వాళ్ళు స్మోకింగ్ చేయకున్నా కూడా వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకోసమే మనం పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా సిగరెట్ తాగుతున్నా, బీడీ తాగుతున్నా, వీ కెన్ సే ఓపెన్లీ, బికాజ్ మనం చేయని తప్పుకు మనం బలవాల్సి వస్తుంది అనమాట. సో వీ షుడ్ స్టాప్ స్మోకింగ్ ఇన్ ద పబ్లిక్ ఏరియాస్. వీ షుడ్ సెపరేట్ ఆర్ అలొకేట్ ద స్పేసెస్ ఫర్ ద స్మోకింగ్ ఏరియాస్, ద స్మోకింగ్ జోన్. ఓకే మ్యామ్, అసలు క్యాన్సర్ అనేది కీమోథెరపీ ఒకటే డిసీజ్ అనుకుంటాం, కానీ కీమోథెరపీ కాకుండా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా మరి? సో క్యాన్సర్కి వచ్చేసి మనకు కీమోథెరపీ ఒక్కటే ట్రీట్మెంట్ కాదండి, ఇది ఉండే ట్రీట్మెంట్లో ఒక రకమైన ట్రీట్మెంట్. సో క్యాన్సర్కి వచ్చేసి మనకు శస్త్రచికిత్స అంటే సర్జరీ ద్వారా కొన్ని క్యాన్సర్స్ నయం చేయొచ్చు. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే కిరణాలతో, ఎక్స్రేస్తో ట్యూమర్ కణాలను కిల్ చేయడం అనమాట, రేడియేషన్ థెరపీ అంటారు. కీమోథెరపీ అంటారు అనమాట, దట్ ఈజ్ మెడికల్ ఆంకాలజీ. అలా కాకుండా కొన్ని క్యాన్సర్స్ని రేడియో ఐసోటోప్స్తో కూడా ట్రీట్ చేస్తారనమాట. పిఎస్ఎంఏ థెరపీ, లిటిషియం పిఎస్ఎంఏ థెరపీ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్స్కి ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్స్కి రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. సో ఇలా 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి క్యాన్సర్కి. కీమోథెరపీ అనేది అందులో ఒక రకమైన ట్రీట్మెంట్. ఇప్పుడు కీమోథెరపీలో కూడా మనకు చాలా రకాల అడ్వాన్సెస్ వచ్చాయి, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, ఇలాంటివన్నీ కూడా. ఓకే మ్యామ్, లేడీస్కి ఎలాంటి క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? స్త్రీలలో చూస్తున్నట్టయితే మనము ఓవరాల్గా ప్రపంచంలోనైనా ఇండియాలోనైనా చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేది. సో ఇండియాలో చూసుకున్నట్టయితే సెకండ్ మోస్ట్ కామన్ వచ్చేసి సర్విక్స్ క్యాన్సర్, అది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనమాట. సో అదే ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే సర్విక్స్ క్యాన్సర్ 4th మోస్ట్ కామన్ క్యాన్సర్. ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కంట్రీస్లో సర్విక్స్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇవి కాకుండా రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కాకుండా ఆడవాళ్ళలో మనకు అండాశయ క్యాన్సర్స్, యూటరైన్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటారు, ఇవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ రీసెంట్ ట్రెండ్స్లో మనం చూస్తున్నట్టయితే ఆడవాళ్ళు కూడా చాలామంది స్మోకింగ్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా నోటి క్యాన్సర్లు, హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలానే వస్తున్నాయి. సో మ్యామ్, క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? సో క్యాన్సర్ని మనము దశల వారీగా చూసుకున్నట్టయితే బ్రాడ్గా చెప్పాలి అనుకుంటే 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. అంటే కామన్గా చెప్పాలంటే స్టేజ్ 1 అంటే ఎక్కడైతే అది స్టార్ట్ అయిందో క్యాన్సర్ గట్ట అక్కడికే పరిమితమై ఉంటుంది. స్టేజ్ 2లో కొంత సైజు పరిమాణంలో ఎక్కువ పెరిగి ఉంటుంది. స్టేజ్ 3లో వచ్చేసి మనకు పక్కనున్న లింఫ్ గ్రంథులు అంటారు, రీజనల్ లింఫ్ నోడ్స్. సో లోకో రీజనల్ డిసీజ్ అంటారు స్టేజ్ 3లో. స్టేజ్ 4 వచ్చేసి అంటే మనకు ఏంటంటే రక్తంలో ఆ క్యాన్సర్ కణాలు కలిసి బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అవ్వడం అనమాట. దాన్ని స్టేజ్ 4 ఆర్ ద లాస్ట్ స్టేజ్ ఆర్ మెటాస్టాసిస్ అంటారనమాట. అసలు క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం? సో క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ అంటే అన్ని క్యాన్సర్స్ని మనము ముందస్తు దశల్లోనే గుర్తించలేము, కానీ కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఈవెన్ బిఫోర్ అంటే లక్షణాలు కనిపించే ముందే మనం ప్రీ క్యాన్సరస్ ఆర్ క్యాన్సర్ మొదటి దశలో గుర్తించవచ్చు. వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ టెస్ట్లు చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి, రొమ్ము క్యాన్సర్స్ని మొదటి దశలో గుర్తించడానికి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేస్తారు. అదేంటంటే ఎక్స్రే ఆఫ్ ది బ్రెస్ట్ అనమాట. సో మ్యామోగ్రామ్. అదే సర్విక్స్ క్యాన్సర్ అనుకోండి, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్, బికాస్ సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ కాజ్డ్ బై ద హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. సో దాన్ని టెస్ట్ చేయొచ్చు, లేదా ప్యాప్స్మియర్ అని చేయొచ్చు. లేదా పెద్ద పేగు క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు, వాటికి కొలనోస్కోపీ కానీ లేదంటే ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగ్ ఇన్ ద స్టూల్ అంటారనమాట. అంటే మలంలో రక్తంను డిటెక్ట్ చేయడం అనమాట. సో ఇది మనం ఎవరెవరికి చేయాలి, ఎలాంటి వారికి చేయాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రామ్ చూసుకున్నాం అనుకోండి. అగైన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకు యావరేజ్ రిస్క్ పాపులేషన్, అంటే ఫ్యామిలీలో ఎవరికి కూడా ముందు బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ లేకపోయే వాళ్ళు నార్మల్ పాపులేషన్ అంటారు. హై రిస్క్ పాపులేషన్ అంటే ఎవరికైతే ఫ్యామిలీలో ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉందో వాళ్ళని హై రిస్క్ అంటారు. సో హై రిస్క్ పాపులేషన్కి స్క్రీనింగ్ అనేది కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే యూజువల్గా యావరేజ్ రిస్క్ పీపుల్కి మనం వచ్చేసి 45 ఇయర్స్ నుంచి 54 ఇయర్స్ వరకు మ్యామోగ్రామ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ చేస్తామన్నమాట.
అదే 54 నుంచి 75 ఇయర్స్ ఆర్ ద 10 more years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్నంత వరకు వన్స్ ఇన్ 2 years మ్యామోగ్రామ్ చేస్తాం. అలా కాకుండా హై రిస్క్ అంటే ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళకు వచ్చేసి మనము 40 years నుంచే మ్యామోగ్రాఫ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ చేస్తాం. కమింగ్ టు ద సర్విక్స్ క్యాన్సర్ హెచ్పివి టెస్ట్. సో నౌ హెచ్పివి స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు గల స్త్రీలందరికీ ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు. ఇందులో కనుక మనం హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ చేస్తే సరిపోతుంది. అదే ఓన్లీ ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ మనకు అందుబాటులో లేదు అనుకోండి, ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ వచ్చేసి మనకు వన్స్ ఇన్ 3 years రిపీట్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు ద పెద్ద క్యాన్సర్ చెప్పాను, కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్, కొలనోస్కోపీ వచ్చేసి. ఆ కొలనోస్కోపీ ఆర్ ద ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగ్ అంటారనమాట. సో ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగ్ అయితే 45 years నుంచి ప్రతి సంవత్సరంకి ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. అదే కొలనోస్కోపీ అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా సిగ్మాయిడోస్కోపీ అని ఉంటుంది, ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ, అదైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా మళ్ళీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా మనకి ఫెమిలియల్ క్యాన్సర్స్ అనమాట. సో అందులో కూడా హై రిస్క్ పాపులేషన్ ఉంటే మాత్రం 40 years నుంచి కానీ లేదా 10 సంవత్సరాలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్కి 40 yearsలో ఈ కోలోన్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, దే షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 years. ఒక 10 సంవత్సరాల ముందే లాస్ట్ ఎఫెక్ట్ అయిన పర్సన్ కంటే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫ్యామిలీలో ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే టెస్ట్ చేయించుకోవాలి. అసలు క్యాన్సర్ జీన్స్ టు జీన్స్ వస్తుంది, జనరేషన్ టు జనరేషన్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వాట్ యూ మీన్ హెరిడిటరీ క్యాన్సర్స్? సో దేర్ ఆర్ ఒక 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ. సో 70 to 80% ఆర్ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్స్, అలవాట్ల వల్ల. ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదా అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ కానీ, లేదా ఒబెసిటీ, ఇవన్నీ మేజర్ కాజెస్ ఫర్ ద క్యాన్సర్. రిమైనింగ్ 5 to 10% ఫెమిలియల్ క్యాన్సర్స్. ఫెమిలియల్ క్యాన్సర్స్ మనం చూసుకున్నట్టయితే ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ and prostate cancer, all these are pancreatic cancer, all these are the familial cancers. ఓకే మ్యామ్, అసలు కీమోథెరపీ ట్రీట్మెంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మ్యామ్? ఆబ్వియస్లీ అండి ఉంటాయి. కీమోథెరపీ ట్రీట్మెంట్లో కానీ ఏ ట్రీట్మెంట్ అయినా యాసెస్ ఇన్ మెడికల్కి కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. కానీ ఏదైనా మనం ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయో దాన్ని ప్రిఫర్ చేస్తాం. సో ట్రీట్మెంట్ టైంలో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా వాటిని తట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ రేటు, సర్వైవల్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేసుకుంటాం. యూజువల్గా కీమోథెరపీ అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, తర్వాత తెల్ల రక్త కణాలు తగ్గిపోవడము, జుట్టు ఊడిపోవడం, కొన్ని రకాలు. అన్ని కీమోస్కి సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ మేల్కి ఫీమేల్ క్యాన్సర్స్ అన్నిటికీ సేమ్ ఉంటాయా మ్యామ్? డిఫరెంట్గా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా, ఓన్లీ వామిట్స్ ఇది కావాలి? సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఎలా వస్తుంది? మనకు కీమోథెరపీ డ్రగ్ అనేది బ్లడ్లోకి ఇస్తాం, అంటే ఇంజెక్షన్స్ ద్వారా ఎక్కిస్తాం. సో అది క్యాన్సర్ కణాలతో పాటుగా నార్మల్ కణాలను కూడా చంపివేస్తుంది. సో దానివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఇప్పుడు క్యాన్సర్ ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా, ఆయుర్వేదిక్ ద్వారా కూడా ఏమైనా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? సో వాట్ ఎవర్ ఇఫ్ వీఆర్ గివింగ్ వన్ ట్రీట్మెంట్ అంటే దానికి ర్యాండమైజ్డ్ ట్రయల్స్, అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ పైన ట్రయల్స్ చేసిన తర్వాతనే మనం ఆ డ్రగ్ని కానీ ఆ ట్రీట్మెంట్లోని కానీ అందుబాటులోకి తెస్తాం ఇన్ ద అలోపతిక్ ట్రీట్మెంట్. సో టిల్ నౌ అలోపతిక్ ట్రీట్మెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. Ayurvedic treatment is an experience, or I don't know. So if they also produce the evidence-based results, we will follow the same. But till now there is no evidence or there is no randomized trials to say it is okay or not okay. మ్యామ్, ఒకవేళ ఒక క్యాన్సర్ నుంచి ఒక రికవర్ అయిన పేషెంట్కి మళ్ళీ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? It depends upon అంటే what type of cancer, whether it has treated in the early stages or whether it has treated in the last stages. సో ఇప్పుడు సర్విక్స్ క్యాన్సరే తీసుకోండి, ఒక స్టేజ్ 1లో మనం డిటెక్ట్ చేసామనుకోండి, స్టేజ్ 1లో డిటెక్ట్ చేసుకుని తగిన ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్లో మళ్ళీ క్యాన్సర్ అనేది రాదు. బట్ 10% ఆఫ్ ద కేసెస్లో దేర్ ఈజ్ ఏ ఛాన్సెస్ టు రికవర్. వేరే ఏమైనా డిసీజెస్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్? ఓన్లీ క్యాన్సర్ రికవర్ అయిన పేషెంట్కి? నో నథింగ్ లైక్ దట్ అండి. ఇప్పుడు ఆయుర్వేదిక్ అండ్ ఇంగ్లీష్ ఎట్ సేమ్ టైం ఏమైనా మెడిసిన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది? Truly speaking, I don't know Ayurvedicum, but usually we don't prefer, because we don't know whether if it is a real Ayurvedam which was practiced at the
చరక సంహిత అంటారనమాట. ఆ కాలంలోనే ప్రాక్టీస్ చేస్తే ఐ కెనాట్ సే దెర్ ఇస్ ఐ కెన్ సే దెర్ ఇస్ ఎ క్యూర్, బట్ నౌ ఇట్ ఈస్ సో మెనీ మెటల్స్ అండ్ దోస్ థింగ్స్. సో ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్ ఈస్ వర్క్స్ ఆర్ నాట్ వర్క్స్. మ్యామ్ ఎక్కువ క్యాన్సర్ డ్రింకింగ్ స్మోకింగ్ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతుంది ఉంటుంది కదా, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ నాన్ స్మోకింగ్ వాళ్ళకి కూడా ఇన్ఫెక్ట్ అయ్యచ్చు. దట్స్ వాట్ ఐ సెడ్, అలాంగ్ విత్ ద స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అవి కాకుండా క్యాన్సర్ కారకాలను చూసుకున్నట్టయితే వైరసెస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మేజర్ కాజ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. తర్వాత హెపటైటిస్ బి వైరస్ మేజర్ కాజ్ ఫర్ ద లివర్ క్యాన్సర్. అలానే కాకుండా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా స్టమక్ క్యాన్సర్స్కి. ఇవి కాకుండా అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, బికాస్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వల్ల సో దిస్ హెచ్పివి వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో అగైన్ సర్వైకల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయన్నమాట. సో ఇవి కాకుండా ఒబెసిటీ, సో ఊబకాయం వల్ల మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుంది, ఒవేరియన్ క్యాన్సర్ వస్తుంది. సో మనం చిన్నపిల్లలకి ఎలాంటివి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి క్యాన్సర్స్లో? సో చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లల క్యాన్సర్స్ పీడియాట్రిక్ ఆంకాలజీ ఇట్స్ ఎ సపరేట్ ఎంటిటీ. కొన్ని రకాలైన ల్యూకేమియాస్ వస్తాయి, వాళ్ళకి లింఫోమాస్ వస్తాయి. అది కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్, మెడుల్లోబ్లాస్టోమాస్. ఇవే కాకుండా విలిమ్స్ ట్యూమర్ అంటే కిడ్నీ దగ్గర రావడం అనమాట, న్యూరోబ్లాస్టోమాస్, రెటినోబ్లాస్టోమాస్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల క్యాన్సర్. సో పీడియాట్రిక్ ఆంకాలజీ అనేది సపరేట్ ఎంటిటీ. కానీ వీళ్ళలో వచ్చే క్యాన్సర్స్ మోస్ట్లీ వాళ్ళ జీన్లో ఆల్టరేషన్స్ ఉండడం వల్ల, బికాస్ వీళ్ళకి ఇప్పుడే హ్యాబిట్ అనేది ఏమి ఉండదు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఉండవు కదా. సో వాళ్ళకి హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్స్ కాకుండా జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. థ్యాంక్ యూ మ్యామ్.